ఇథియోపియాలో కొండ మట్టి చర్యలు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రమాదంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇథియోపియాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ మట్టి చర్యలు ఎక్కడికక్కడ విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో చిన్నారులు, గర్భిణీలు కూడా ఉన్నట్టు తెలిపారు అధికారులు. భారీ వర్షాల కారణంగా కించోషాచా గోజ్డి ప్రాంతంలో 3 రోజులుగా కొండ మట్టి చర్యలు విరిగిపడుతున్నాయి. ఘటనా స్థలాలకు చేరుకుని సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీస్తుండగా మళ్లీ వారిపై పైనుంచి కొండ చర్యలు విరిగిపడ్డాయి. స్థానికులతో పాటు సహాయక బృందాలు, ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొదట 55గా ఉన్న మృతుల సంఖ్య ప్రస్తుతం 157కు చేరుకుంది. 5గురిని మాత్రం సురక్షితంగా వెలికి తీసినట్టు తెలిపారు అధికారులు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇథియోపియాలో కొండ మట్టి చర్యలు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రమాదంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇథియోపియాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ మట్టి చర్యలు ఎక్కడికక్కడ విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నట్లు తెలిపారు అధికారులు. భారీ వర్షాల కారణంగా కించోషాచా గోజ్డి ప్రాంతంలో 3 రోజులుగా కొండ మట్టి చర్యలు విరిగిపడుతున్నాయి. ఘటనా స్థలాలకు చేరుకుని సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీస్తుండగా మళ్లీ వారిపై పైనుంచి కొండ చర్యలు విరిగిపడ్డాయి. స్థానికులతో పాటు సహాయక బృందాలు, ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొదట 55గా ఉన్న మృతుల సంఖ్య ప్రస్తుతం 157కు చేరుకుంది. 5గురిని మాత్రం సురక్షితంగా వెలికి తీసినట్టు తెలిపారు అధికారులు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.